హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను ఎంతో రుచికరమైన సింపుల్గా టేస్టీగా చేసుకున్న చికెన్ ఫ్రై అయితే చేస్తున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాము. దానికోసం అనేసి ఒక 500 గ్రామ్స్ చికెన్, గార్లిక్ పేస్ట్, చిల్లీ పౌడర్, టర్మరిక్ పౌడర్, గ్రీన్ చిల్లీస్, ఆనియన్స్, సాల్ట్, ఆయిల్, హోల్ గరం మసాలా విధంగా దంచాను. గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేశాను. ఇప్పుడు ఇందులో నేను ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే యాడ్ చేశాను. ఇప్పుడు మనం ఇందులో కొన్ని ఆనియన్స్ అయితే యాడ్ చేసుకుందాము. ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇందులో చికెన్ కూడా వేసేసుకుందాము. ఇప్పుడు మనం దీన్ని బాగా కలుపుకుందాము. నెక్స్ట్ ఇందులో మనము ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేసుకుందాము. ఈ విధంగా కలుపుకోవాలి. మనము కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకుందాము. ఒక చిన్న గ్లాస్ వాటర్ అయితే చాలు. మనకు వాటర్ అనేది బాగా జనరేట్ అవుతాయి. నెక్స్ట్ మనం ఒక ప్లేట్లో చికెన్ మసాలా పౌడర్, అలాగే ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్, టర్మరిక్ పౌడర్ 1/2 టేబుల్ స్పూను, ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల చిల్లీ పౌడర్, అలాగే 1 టేబుల్ స్పూన్ గార్లిక్ పేస్ట్ వేసాను. ఇప్పుడు తీసి చూద్దాము. చూసారు కదా, బాయిల్ అవుతుంది. నేను మళ్ళీ పెట్టేసుకుందాము. మళ్ళీ ఒకసారి తీసి చూద్దాము. మన వాటర్ అనేది మొత్తము ఇనికిపోయింది. మన ఆయిల్ అనేది మొత్తం పైకి వచ్చేసింది. చూసారు కదా, అసలు వాటర్ అనేవి లేవు. నెక్స్ట్ మనం ముందుగా వేసి పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇందులో యాడ్ చేసేసుకుందాము. ఇప్పుడు మనం ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ చికెన్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. చాలా టేస్టీగా ఉండే, సింపుల్గా ఈజీగా అయిపోయే చికెన్ ఫ్రై ఇది. నెక్స్ట్ ఇందులో కొత్తిమీర వేసుకుందాము. అలాగే కొంచెం పుదీనా కూడా యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇందులో ధనియాల పౌడర్ కూడా యాడ్ చేశాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అయిన సింపుల్గా ఉండే చికెన్ ఫ్రై అయితే. ఇప్పుడు మనం దీన్ని సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుందాము.
చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కింద వచ్చే బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ మై ఛానల్.